హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ. ఈ స్వీట్ చేసుకోవడం చాలా సులువు అండి. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిందా, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా గనుక స్వీట్ చేసినట్లయితే పిల్లల కాండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా సిమ్లో కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకునే ఈ పెసరపప్పుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత దీన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే ఒక 2 యాలకుల్ని పైన పొట్టు తీసేసి ఓన్లీ యాలకుల గింజల్ని మాత్రం వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టి దీన్ని ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పెసరపప్పుని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి. కొబ్బరి మొత్తం వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు అయితే నీళ్లు పోయాలి. నీళ్లు పోసి ఒకసారి స్పూన్తో బాగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా ఇలా చిక్కని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి పేస్ట్ని అంతా కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన వేరొక బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక గుప్పెడన్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి స్వీట్లో ఇలా కొబ్బరి ముక్కలు నేతిలో వేయించి వేయడం ద్వారా తింటుండే మన పంటికి తగిలి చాలా రుచిగా ఉంటాయండి కొబ్బరి ముక్కలు. ఇలా వేయించి పెట్టుకుని ఈ కొబ్బరి ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు బాండీలో కొంచెం నెయ్యి ఉంది కదా, ఆ నేతిలోనే మనం మిక్సీ పట్టుకున్న ఈ పెసరపప్పు కొబ్బరి మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యిలో ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఇలాగే ఉంచి వేయించుకోవాలి. ఇంకొక పక్కన వేరొక పొయ్యి వెలిగించుకొని దానిపైన వేరొక గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ 1/2 కప్తో 2 కప్పుల వరకు బెల్లం అయితే వేసాను. అంటే 1 కప్పు బెల్లం అయితే పడుతుంది. 1 కప్పు బెల్లం తురుము వేసిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు మనం ఇలాగే ఉంచి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇంకొక పక్కన మనం నెయ్యిలో పెసరపప్పు కొబ్బరి మిశ్రమాన్ని వేయించుకుంటున్నాం కదా, ఇలా కొద్దిసేపు వేయించుకోవాలండి. అవసరం అనుకుంటే ఇంకొక స్పూన్ నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇలా కలుపుతూ బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెసరపప్పు కొబ్బరి మిశ్రమాన్ని నేతిలో వేయించుకుంటున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఫస్ట్ కొన్ని పోసి ఉండలు లేకుండా ఓ స్పూన్ తోటి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మిగతా నీళ్ళని పోసుకోవాలి. ఇలా వడకట్టడం ద్వారా అందులో ఏమన్నా నలతలు ఉంటే కూడా పోతాయి. ఈ బెల్లం నీళ్ళన్నీ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్పూన్ తోటే మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇది బెల్లం నీళ్ళు పోసిన తర్వాత తొందరగా ఉండలు కడుతుందండి. ఉండలేవి లేకుండా స్పూన్ తోటే మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు స్పూన్తో కలుపుకోవడం ఇబ్బందిగా అనిపించినట్లయితే ఏదైనా మ్యాషర్ తీసుకొని దాంతో మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగైతే ఉండలు అనేది పోతాయి. ఇంకొక 2 స్పూన్ల వరకు నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలాగే ఉంచి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి మనకి ప్యాన్కి అయితే సపరేట్ అవుతుంది కదా. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేటప్పుడు ఇందులో ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో వేసుకోవాలండి, నెయ్యిని ఒకేసారి వేసుకోకూడదు. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఇంకొన్ని కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఆ చిన్న చిన్న కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోయింది కదా. మనం వేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఈ స్వీట్లో బాగా కలిసిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇలా అర్థం కాకపోతే కొంచెం ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసినట్లయితే చేతికి అతుక్కోకుండా వస్తుంది. ఉండ చక్కగా కడుతుందండి. అలా వచ్చేంత వరకు ఉడికించుకున్న సరిపోతుంది. చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత ఇలాంటి గరిటెలోకి తీసుకోవాలి. ఫస్ట్ గుంట గరిటెకి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఆ గుంట గరిటెలో
మనం రెడీ చేసుకున్న ఈ హల్వా పెట్టుకొని కొంచెం గట్టిగా నొక్కాలి. మనకి ఇలాంటి షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇలా ఒక మంచి షేప్లోకి చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయి మనకి ఇక్కడ పెసరపప్పు కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఒక్క దాంతో సరిపెట్టుకోరు. ఇక్కడ చేసినవన్నీ కూడా కావాలని అడగకమన్నారు, అంత బాగుంటుంది. పెసరపప్పుని మంచి అరమ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా, ఆ ఫ్లేవరు పచ్చి కొబ్బరిని నేతిలో వేయించుకున్నాం కదా, ఎంత బాగుందంటే అంత బాగుందండి స్వీట్. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ స్వీట్ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.